ఇప్పుడు టమాటా పచ్చడి కోసం మనం పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఒక డేక్షాలో వేసేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోకూడదనమాట. వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. టమాటా, పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర అవన్నీ కూడా చూసారా. ఇక్కడ చింతపండు, చిన్నులపాయలు, తర్వాత జీలకర్ర అన్నీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ కూడా వేసేసుకొని మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం ఫస్ట్ అన్న ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఉడికినాకనే వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు అయితే కడుగుతున్నానండి మంచిగా పప్పుచారు చేయడానికి. మన పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా తాలింపు వేసుకోవాలన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. తాలింపు కూడా వేసేసుకుంటున్నాము. సూపర్ వాసన వస్తుందన్నమాట. ఎమ్మి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మన చట్నీ కూడా రెడీ అయిపోతుందన్నమాట. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. టేస్ట్ వైజ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు మన పొంగలికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, మిరియాలు, సన్నగా కట్ చేసినటువంటి అల్లం. ఇప్పుడు అల్లం వేసేసుకుందాం. తాలింపులో కొంచెము మంచిగా ఉడికించుకోవాలి. దాంతోపాటు మిరియాలు కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి అన్నమాట. పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. మంచి కలుపుకోండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. తెరుగుతున్నాయి కదా వాటర్. రైస్ వేసుకొని ఇంకా సన్న మంట మీద పెట్టుకొని మనము ఉడికించుకోవాలన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పొంగలి. మన ఎమ్మి టేస్టీ పొంగలి రెడీ అయిపోయింది. ఇది టమాటా పచ్చడితో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మన పచ్చడి కూడా ఉడికిపోయింది అనమాట. ఒక్కసారి మిక్సీలో వేసి ఇలా గిర్రా అని తిప్పి వదిలేసుకుందాం. ఇంకా చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి పోపు అవసరం లేదనమాట. ఇంకా ఇలాగే తినాలి. కొంచెం చికెన్ అయితే మిగిలిందండి. ఇంకా దాన్ని కూడా మనం వేడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈరోజు ఒక్కరోజు ఇంత వంట చేసేసరికి నాకైతే మస్తు నీరసంగా ఉందన్నమాట. ఒక్కదాన్నే కదా, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి పనులు చేసినా మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇది ఒక్కటే రోజు నేను ఎన్ని వంటలు చేశాను అనేది ఈ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను ఫర్దర్గా ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు వస్తుంది. ఓకే అండి. ఇంకేమాత్రం నేను వ్లాగ్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే పెసరట్టు కోసం అని చెప్పేసి నేను బియ్యము తర్వాత పెసరపప్పు రెండు కూడా మంచిగా శుభ్రంగా చూసుకొని దాంట్లో మట్టి పిల్లలు ఏమైనా ఉన్నాయో చూసుకొని నేను ఇక్కడ మొత్తం అంటే క్వాంటిటీ ఈక్వల్ క్వాంటిటీ కాదండి. 3 కప్పుల పెసరపప్పు అయితే 1 కప్పు బియ్యం అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని మంచిగా శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి నానబెట్టేస్తాను. ఓవర్ నైట్ మొత్తం నేను నానబెట్టేస్తానండి. చాలామంది ఒక 4 అవర్స్ 5 అవర్స్ నానబెడతారు. అలా అయితే పెసరట్టు అస్సలు బాగుండదు. ఓవర్ నైట్ మొత్తం మనం నానబెట్టేసుకున్నాం అనుకోండి, చాలా మంచిగా నాని పెసరట్టు మనము వేస్తుంటే కూడా మనకు గుల్లలుగా భలే వస్తుంది అనమాట. గుల్లలు కంటే హోల్స్ పడతాయి కదండి, ఆ విధంగా వస్తాయి అనమాట. ఇంకా నేనైతే మంచిగా బ్రష్ చేసుకొని చాయ్ తాగిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. మనం నైట్ నానబెట్టుకున్నాం కదండి పెసర్లు తర్వాత బియ్యము, వాటిని అయితే పిండి చేసేసుకున్నాను. ఈ విధంగా దోశ బ్యాటర్ని అయితే రెడీ చేసుకున్నా. ఇంకా పల్లి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ దీంట్లోకి అల్లం చట్నీ చేయాలి, కానీ అల్లం చట్నీ చేయలేదండి. ఎందుకంటే అల్లం లేకున్నది అనమాట. ఇంకా స్వీట్నెస్ ఉంటే కూడా మా ఇంట్లో తినరు. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను పల్లీల చట్నీ చేసిన. పల్లీల చట్నీ ఏం వేసంటే పల్లీలు, పచ్చిమిరపకాయలు, చిన్నులపాయలు, తర్వాత జీలకర్ర, ఉప్పు వేసి మంచిగా చింతపండు వేసి మంచిగా మిక్సీ పట్టి తాలింపు అయితే వేసుకున్నా. ఇక్కడ ఏంటంటే దోశ బ్యాటర్లోకి సాల్ట్ తర్వాత వంట సోడా రెండు కూడా వేసేసి కొంచెం సేపు ఉంచి ఇంకా దోశలు అయితే పోస్తున్నాయి. ఇక్కడ ప్లేన్ దోశలే వేస్తున్నానండి. మా బాబు అయితే ప్లేన్ దోశనే తింటాడు అనమాట. నార్మల్గా వేరే దోశ తింటాడు, ఆనియన్ దోశ తింటాడు. బట్ ఏంటంటే నాకు ఆనియన్ దోశ వేయడానికి ఇంకా టైం ఇవ్వలేదు వాడు. నాకు తొందరగా చేసి పెట్టమ్మా టైం అవుతుందంటే నేనైతే వానికి ప్లేన్ దోశనే చట్నీ వేసి తినిపించి వాడిని స్కూల్ పంపించిన తర్వాత నేనైతే ఇల్లు మొత్తం శుభ్రంగా అయితే ఊడ్చుకుంటున్నానండి. మా వాడు ఉన్నంత వరకు అయితే ఇల్లు ఊడవనండి, ఎందుకంటే వాడు వెళ్ళే వరకు 8:30 అవుతుంది. ఇంకా వాడు వెళ్ళిన తర్వాత ఎక్కడ సామాన్ అక్కడ సర్దేసుకొని ఇల్లు అయితే ఊడ్చేసుకుంటాను అనమాట. డైలీ కూడా నాకు మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇల్లు ఊడ్చుకుంటాను. ఒకవేళ స్కూల్కి వెళ్ళడం లేట్ అయితే, ఒకవేళ హాలిడే ఉంటే మాత్రం కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట టైము. ఇక్కడ ఏంటంటే చిన్నులపాయలు ఎండకి ఎండబెడదామని పైకైతే తీసుకెళ్తున్నాను. ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము చూడండి పైకైతే తీసుకెళ్ళేసి ఇంకా పెట్టేద్దామని చెప్పేసి అయితే నేను వెళ్తున్నాను. ఎండ చాలా ఉంది, పెట్టేసి వచ్చేసిన. తర్వాత ఇక్కడ మా ఆయన కోసం అయితే ఉల్లికారము తర్వాత ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను.
వేసేసి తినేసాము. ఇంకా నేను టాబ్లెట్లు వేసుకున్నా. మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇక్కడేమో నేను పొంగల్ చేద్దామని, పెసరపప్పు పొంగల్ చేద్దామని రైసు పెసరపప్పు 2 కూడా నానబెట్టేసిన, వైట్ రైస్కి నానబెట్టేసిన. ఇదేంటంటే పొంగలికి చట్నీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది చట్నీ. దీంట్లో టమాటాలు, పచ్చిమిర్చి, తర్వాత ఏమంటారు జీలకర్ర, చిన్నులపాయలు, తర్వాత ఏమన్నా ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా వేసి ఫస్ట్ వాటర్తో ఉడికించుకోవాలన్నమాట. వాటర్తో ఉడికించుకున్న తర్వాత అవి దగ్గరగా పడుతున్నాయి అన్నప్పుడు మనం ఏంటంటే ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరన్నా సరే కిచిడి అంటే కిచిడి అనుకోవచ్చు, మేమైతే దీన్ని పెసరపప్పు పొంగలి అంటామండి. దీంట్లో పెసరపప్పు పొంగలిలోకి ఈ చట్నీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, తర్వాత జీలకర్ర, తర్వాత వెల్లుల్లిని కొంచెం తలగొట్టేసి వేసేసుకోవాలి. వెల్లుల్లి ఒక 5-6 రెబ్బల్ని తలగొట్టి వేసేసుకొని మనం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఒక చిన్న గ్లాస్ అయినా సరే, లేదంటే ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకోండి. మన టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడకాలి కాబట్టి దీంట్లోనే కరివేపాకు వేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. అవి కొంచెము తెరులుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం చిన్న ముక్క అల్లం కూడా దంచి వేసేసుకోవాలి. నేనైతే స్టవ్ మీద పెట్టేసిన. ఇక్కడ ఏంటంటే పప్పు కోసం అని చెప్పేసి మా బాబు కిచిడి తినడండి. మా ఇంట్లో ఉండే ముగ్గురికి 4 రకాల వంటలు చేయాల్సి వస్తుంది నేను ప్రతిరోజు కూడా. ఇంకా అక్కడ ఏమో పప్పు కడిగేసి పక్కన పెట్టేసి ఇక్కడ ఏంటంటే నీళ్ళు అనేవి తెల్లుతున్నాయి కాబట్టి ఉల్లిగడ్డ అనేది కట్ చేసి అది కూడా వేసేసారనమాట. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ వేయలేదు, ఓన్లీ వాటర్తోనే ఉడికిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం పప్పు కడిగి పెట్టుకున్నాం కదండి, దీంట్లో కొంచెం పసుపు, తర్వాత ఒక 4 టమాటాలు, ఎందుకంటే పప్పు చారులాగా చేద్దామని చెప్పేసి 4 టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేశాను. తర్వాత దీంట్లో మన టేస్ట్ తగినంత కారము, తర్వాత అక్కడ నేను కరివేపాకు వేయడం వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. తర్వాత కరివేపాకు కూడా వేసేసాను. కొంచెం ఆయిల్ వేసేసి ఉంటే మీరు ఒక కట్ట మెంతం కూర, ఒక కట్ట పుదీనా కూడా వేసుకోవచ్చు. కాకపోతే పుదీనా వేస్తే అంత టేస్ట్ ఉండదులేండి, అందుకోసమని మెంతం కూర, తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవి వేసుకొని ఇంకా మనం ఒక 5 విజిల్ కానీ 4 విజిల్ కానీ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా మెత్తగా పప్పు అనేది ఉడికిపోవాలి. ఇక్కడ రైస్కి అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మా బాబు కోసం ఒక్కటి కోసమే. ఇదేమో చట్నీ, ఇక్కడేమో పప్పు, ఇవి 3 అయితే స్టవ్లు ఖాళీగా లేవు. ఇంకా పప్పు కోసం అని చెప్పేసి నేను చింతపండు మాత్రం నానబెడుతున్నాను. ఆ నానబెట్టే లోపల మనకైతే వైట్ రైస్ అయితే ఉడకడానికి రెడీగా వచ్చేసింది. ఇక్కడ చట్నీ కూడా ఉడుకుతుందండి, చట్నీ కూడా ఉడుకుతుంది, అది కూడా లాస్ట్ స్టేజ్లోనే ఉంది. ఇక్కడేమో విజిల్స్ వచ్చినాయి, అయిపోయినాయి. ఎదుగోండి ఇప్పుడు ఆయిల్ వేసాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు మంచిగా అయ్యి ఉడుకుతూ ఉంటుంది. ఇంకా దగ్గర మగ్గిన తర్వాత దగ్గరికి అయినాక మనం ఎనుపుకొని వేసుకోవచ్చు, లేదంటే మిక్సీకనే వేసుకోవచ్చు. నాకు టైం లేదు కాబట్టి నేనైతే మిక్సీకే వేసుకుంటాను. ఇక్కడ పప్పు కూడా అయిపోయింది చూడండి. ఇక్కడ పక్కన డేక్షాలో నేను నెయ్యి వేసి పెట్టాను కదా, దేనికంటే పొంగలి కోసం అనమాట. ఇదిగో పొంగలికి కావాల్సినటువంటి సామాగ్రి ఏంటంటే టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్కలు, తర్వాత మిరియాలు మామూలుగా వేయాలి, తర్వాత కొన్ని దంచి పొడిలాగా ఉన్నవి కూడా వేసేయాలన్నమాట. ఫస్ట్ అయితే మనం కొంచెం ఆయిల్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ 2 కూడా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ అయితే అల్లం ముక్కలు వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మిరియాలు వేసేసుకోవాలి. మిరియాలతో అవి మంచిగా మగ్గిన తర్వాత మనం టమాటాలు అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమండి, ఓన్లీ చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసాం కదా అంతే అనమాట. అల్లం పేస్ట్ వెయ్యము. తర్వాత టమాటాలు కూడా వేసుకొని టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. అయితే అవి వేగే వరకు నేను ఖాళీగా ఎంతుకుండాలని ఇక్కడ పప్పుకైతే మాత్రం ఎనుపుతూ ఉన్నాను అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ మంచిగా టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు మనము దంచుకున్నటువంటి కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి మిరియాలు కూడా వేసేసి అవి కూడా మంచిగా మగ్గించుకునేదాకా పెట్టేసుకుంటాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. పప్పు కాడికి వెళ్తున్నా, మళ్ళీ పప్పుకి వెళ్ళి మళ్ళీ మంచిగా పప్పు ఎనుపుకొని దాంట్లో ఉప్పు అన్నీ వేసుకున్నానండి. తర్వాత చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, మనం పిసుకున్నటువంటి చింతపండు నీళ్ళు కూడా దాంట్లో వేసేసుకొని మనకి ఎంతైతే లిక్విడ్ లాగా కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 వేసేసి మంచిగా అయితే ఇక్కడ నేను మగ్గించుకుంటున్నాను అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందండి పెసరపప్పు పొంగలి, సూపర్ టేస్టీగా ఉంటుంది, అది టమాటా చట్నీతో. ఇప్పుడు ఏంటంటే మనం ఎసరు చూసుకొని నేను ఎప్పుడైనా సరే అత్తెసరు పెడతాను అనమాట. ఆయిల్ రైస్కైనా సరే పొంగలికైనా సరే నేను ఈ విధంగానే అత్తెసరు పెట్టుకుంటాను. తర్వాత మనం సాల్ట్ వేసుకొని టేస్ట్ తగిన సాల్ట్ వేసుకొని మరిగేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే నేను ధనియాల పొడి, పప్పులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 కూడా వేసి అది కూడా స్టవ్ మీద పెట్టేశానండి ఉడకబెట్టుకోవడానికి. ఇక్కడ మనకు నీళ్ళు తెరులుతున్నాయి కాబట్టి ఇంకా పెసరపప్పు, బియ్యం నానబెట్టినవి వేసేస్తున్నాను. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అయితే ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నిజంగా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంతకుముందు తింటే నాకు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మన చట్నీ కూడా అయిపోయింది కదా, ఇంకా నాకైతే ఎనిపే టైం లేదండి, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఉప్పు వేసుకొని నేను ఒక్కసారి ఇట్లా మిక్సీ తిప్పి పెట్టేశాను అనమాట పక్కకి.
మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోతుందండి, పొంగలి కూడా రెడీ అయిపోతుంది, రైస్ కూడా అయిపోయిందనమాట. మొత్తానికైతే ఒక్కటే రోజు నేను ఎన్ని రకాల వంటలు చేశానంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకేమో పెసరట్టు చేశానండి, తర్వాత ఇక్కడేమో మన చట్నీ అయిపోయింది, అక్కడ పప్పు కూడా తెరులుతుంది, తర్వాత మన పొంగలి కూడా లాస్ట్ స్టేజ్లో ఉందన్నమాట. ఇంకా దమ్ము పెట్టేసిన దాన్ని. ఇక్కడేమో టమాటా పచ్చడి రెడీ అయింది. మనం తాలింపు వేయాల్సిన అవసరం లేదు. ఈ తాలింపు దేనికంటే పప్పులోకి అనమాట. వెల్లుల్లి వేసి, తర్వాత ఎండుమిర్చి వేసి, తర్వాత తాలింపు గింజలు వేసి, కరివేపాకు వేసి, తర్వాత ఇంగువ ఖచ్చితంగా వేస్తా అండి నేను పప్పులో మాత్రం. పోపులు పెట్టేటప్పుడు కరివేపాకు కూడా వేసేసి, ఇంకా కొంచెం మాడకుండా ఉన్నప్పుడే మనము పప్పులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఈ పోపుని ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, సూపర్ టేస్టీ స్మెల్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది ఈ పప్పుచారు. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఎవరు కూడా పప్పుచారులోకి ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి వేయరు. మీరు ఒక్కసారి వేసుకొని ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మన పొంగలి కూడా రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. నా పొంగలికి అయితే మా ఆయన ఫిదా అయిపోయిండు, అంత టేస్టీగా చేస్తానంట. మా ఆయనకి అసలు పొంగలి అలవాట్లేదండి. నేను చేసిన పొంగలి తిన్నప్పటి నుంచి వీక్లీ వన్స్ అన్నా చెయ్యి అంటాడు. ఈ పెసరపప్పు పొంగలి తినడం వల్ల ఏంటంటే మనకు చలువ చేస్తుంది. ఇక్కడ వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది, మన చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో, ఎమ్మీగా ఉందన్నమాట. ఇక్కడేమో చికెన్ కొంచెం ఉంటే చికెన్ కూడా దాన్ని కూడా వేడి చేశాను అనమాట. వైట్ రైస్లో కన్నా తినొచ్చు, పొంగల్లో కూడా తినొచ్చు, ఏదైనా తినొచ్చు అనమాట. ఇంకా అందుకొని కొంచెం వేడి చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇది కూడా ఇంకా గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా కడిగేసాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా చాలా పని ఎక్కువైందండి ఈరోజు అయితే. 4 వంటలు చేసి మళ్ళీ మార్నింగ్ టిఫిను, అది కూడా 2 అవర్స్లో. ఎట్లా అంటే దబదబా జెట్ స్పీడ్లో చేసేసిన అనమాట. ఆ విధంగా వంట మొత్తం చేసినాక గిన్నెలు కడుక్కొని మొత్తం కూడా స్టాండ్ అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇంకా మన రిలాక్స్ అవ్వాలి కదండి. ఇంకా రిలాక్స్ అవ్వాలి, కొద్దిసేపు కూర్చోవాలి అని అంటే మనం ఫస్ట్ మన పని అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. ప్లేట్లు ఎక్కడివి అక్కడ సర్దేసుకున్నాను. మొత్తానికైతే నా పని అయితే అయిపోయింది. ఈరోజైతే మా ఇంట్లో పెసరపప్పు, వైట్ రైస్, టమాటా పచ్చడి, పప్పు చారు, చికెన్. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.